అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మన ప్రియ ప్రభు నజరేయుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడిన వాక్యం ఏమిటంటే, దేవుని యొద్ద నుండి గొప్ప అద్భుతాన్ని ఎలా పొందుకోవాలి. మనందరికి కూడా తెలుసు, మన దేవుడు అద్భుతాలు చేసేవాడని, ఆశ్చర్య కార్యములను చేసే దేవుడని. అయితే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు ఈరోజు మనకున్నప్పుడు మన జీవితంలో ఇంకా కొన్ని ప్రతికూలతలు ఉంటున్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క అవసరం మనకుంది. ఇది ఇంకా దేవుడు తప్ప నా వల్ల కాదు అనేటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో అశాంతి కావచ్చు, భర్త మారు మనసు కావచ్చు, లేకపోతే భార్య మారు మనసు కావచ్చు, పిల్లల జీవితంలో అద్భుతాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు. అనేక చోట్ల దేవుని యొక్క కార్యము మనం చూడాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఆయన తన కార్యాల్ని ఎట్లా చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము చాలా లోతుగా అధ్యయనం చేద్దాం. తప్పకుండా ఈ వాక్యము మిమ్మల్ని దర్శిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. దేవుడు మీ యొక్క విశ్వాసం యొక్క స్థాయిని ఈ వాక్యం ద్వారా పెంచుతాడని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. సరే, ఈ సమయంలో నేను ముఖ్యంగా మొట్టమొదటిగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే టైమింగ్, సమయం. దేవుడు ఎప్పుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు అని అంటే, ఫస్ట్ థింగ్ టైమింగ్, సమయం. దేవుడు తన సమయములో ఆయన కార్యములను చేస్తాడు. అయితే మనము దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మొట్టమొదటగా అబ్రహాం యొక్క జీవితాన్ని చూద్దాం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అతనికి పిల్లలు లేరు. సుమారుగా 60 నుంచి 75 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. నేను నీకు చూపించేటువంటి దేశముకు పో, అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తాను, ఆ దేశాన్ని నీ పిల్లలకి ఇస్తాను, నీ వలన అనేక జనులు దీవించబడతారు అని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినప్పుడు, అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడై ఆ ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి, హారానులో నుంచి అతడు బయటకు వచ్చేసిన తర్వాత కానాను ప్రాంతంకి వచ్చి అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నాడు. అయితే ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచి అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి అతడు ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ ఇంకా అతనిలో పూర్తిగా దేవుని మీద విశ్వాసం అనేది బిల్డ్ కాలేదు. ఏదో నమ్మకం అయితే ఉంచుతున్నాడు, కానీ కొన్ని దేవుని మీద నుంచి తొలగించేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అతడు ఈజీగా తొలగిపోయి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. ఉదాహరణకు మనం చూస్తే, తన భార్య అయినటువంటి శారా తన దాసురాలైనటువంటి హాగరును ఇచ్చి, ఈమెతో నువ్వు వెళ్ళి నువ్వు ఒక సంతానము కను, అప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కుమారుడు మనకు సంతానం అవుతాడు అని చెప్పినప్పుడు అబ్రహాము అక్కడ ఒక మాట చెప్పాలి. ఏంటంటే, అంత దూరం నుంచి దేవుడు ఈ ప్రాంతంకి తీసుకొని వచ్చాడు, ఇప్పుడు మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి హగరుతో వెళ్ళి పిల్లల్ని ఎందుకు కనాలి, దేవుడు నీకు నాకు కలిసి సంతానం ఇస్తాడు అని చెప్పేసి అనాలి. కానీ ఆ మాట ఏమాత్రం కూడా మాట్లాడకుండా అబ్రహాము హగరుతో వెళ్ళి ఇష్మాయిల్ను కన్నాడు. అది శరీర సంబంధమైనటువంటి దానిలో నుంచి అబ్రహాము తీసుకొచ్చినటువంటి కార్యం. కానీ దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము కానీ, దీవెన కానీ, దేవుడు చేసేటువంటి ప్రతి అద్భుతం కానీ, అది తరతరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అది అనేక జనులకు ఒక పాఠాన్ని నేర్పించే విధంగా ఉంటుంది. అనేకులకు ఒక ప్రోత్సాహము, ఒక నిరీక్షణ వచ్చేటువంటిదిగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో అబ్రహాము చేసినటువంటి పని
శరీర సంబంధమైనటువంటిదిగా, దేవుని మీద ఆధారపడకుండా తన సొంత శక్తి ద్వారా పొందుకున్నటువంటి కార్యముగా ఉంది. అందుకే దేవుడు ఇంకా ఆలస్యం చేశాడు. సుమారుగా ఇష్మాయేలును అబ్రహాము కన్న తర్వాత 13 సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యంలో అబ్రహాముకు అర్థమైంది ఏంటంటే, నా శక్తి ద్వారా, నా బలం ద్వారా, నా సామర్థ్యం ద్వారా నేను ఏదైనా పొందుకుంటే దాన్ని అద్భుతము అని అన్నారు. ఒకవేళ నా సొంత సామర్థ్యం ద్వారా నేను దేన్నైనా పొందుకుంటే అది దేవునికి మహిమను తీసుకురాదు. కాబట్టి నేను పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచుతానని చెప్పేసి అతడు విశ్వాసపు పాఠశాలలో దేవుని మీద నమ్మకం ఉంచడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తన పరిస్థితులను చూస్తే, తన శరీరాన్ని చూసుకున్నప్పుడు సంవత్సరానికి సంవత్సరము చూసినట్లయితే తన శరీరము వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా షారా యొక్క శ్రీధర్మం కూడా ఉడిగిపోయింది. అంటే మెన్స్ట్రేషన్ సైకిల్ అనేటువంటిది ఇంకా రావట్లేదు. ఇంకా ఏ విధంగా చూసినా పిల్లలు పుడతారు అనేటువంటి హోప్స్ తనకు లేవు. అలాంటి నిరీక్షణ అనేటువంటిది తనకు లేదు. అంటే చూడండి, ఇక్కడ టైమింగ్ ఫర్ ద మిరకల్, టైమింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ సమయం అనేటువంటిది ఎట్లా ఉంది అని అంటే, నేను ఇక్కడ దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అబ్రహాము యొక్క వయసు గతించిపోయింది, సుమారుగా 100 సంవత్సరాల వయసు. ఆ వయసులో పిల్లలు కనడము అసంభవం. అదేవిధంగా షారా యొక్క గర్భము మృతతుల్యం అయిపోయింది. అంటే ఇంకా శ్రీధర్మం అనేటువంటిది ఉడిగిపోయింది కాబట్టి పిల్లలు ఇంకా పుట్టడం అసాధ్యము. దాన్నే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నిరీక్షణకు ఆధారము లేని సందర్భము, నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయము. ఆ సమయంలో అబ్రహాము అదేవిధంగా షారాలు దేవుని మీద విశ్వాసం ఉంచారంట. ఏమని విశ్వాసం ఉంచారు? తప్పకుండా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు మా జీవితంలో నెరవేరుస్తాడు, తప్పకుండా మాకు సంతానం ఇస్తాడు అని వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నిర్ణయ కాలములో దేవుడు షారాను దర్శించి ఏదైతే వాగ్దానం దేవుడు చేశాడో దాన్ని ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. గాడ్ వెయిట్స్ ఫర్ ద టైం. దేవుడు సమయంలో ఉండడు, కానీ ఆయన ఒక నిర్ణీత సమయము కొరకు ఎదురు చూస్తాడు. ఆ సమయము, ఆ సందర్భం ఎట్లా ఉంటుందంటే హోప్లెస్ సిచ్యువేషన్గా ఉంటుంది. అది ఇంపాసిబుల్గా మనకు అనిపిస్తుంది, ఇంక ఇది జరగదేమో అని అనిపిస్తుంది. అప్పుడే దేవుని యొక్క మహత్శక్తి, లేకపోతే ఆయన యొక్క అసాధారణమైనటువంటి శక్తి ప్రభావం అనేటువంటిది బయలుపరచబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనను కొనియాడగలుగుతారు, మహిమపరుస్తారు. అందుకే దేవుడు అంతవరకు ఆలస్యం చేశాడు. ఇంకా అబ్రహాము యొక్క వయసు గతించిపోయేదాకా, షారా యొక్క గర్భము మృతతుల్యం అయిపోయేదాకా దేవుడు వెయిట్ చేసి అప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ సమయంలో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, గాడ్ విల్ డూ హిజ్ మిరకల్స్ ఇన్ హిజ్ టైమింగ్. దేవుడు తన యొక్క అద్భుత కార్యములను ఆయన సమయంలో చేస్తాడు. అంతవరకు మనం ఎదురు చూడాలి. మరి ఎందుకు ఈ డిలే, ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుంది అని అంటే, గాడ్ మేక్స్ అవర్ ఫెయిత్ ఈజ్ టు బి పర్ఫెక్షన్. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పర్ఫెక్ట్ చేయడానికి ఆలస్యం జరుగుతుంది. చూడండి, కొన్నిసార్లు మనకు బలం ఉండి, జ్ఞానం ఉండి, ధనం ఉండి అన్నీ ఉన్నప్పుడు దేవుని మీద డిపెండెన్సీ అనేది ఉండదు. ఇది నా శక్తి ద్వారా చేస్తాను, ఇది నా బలం ద్వారా చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, నా సామర్థ్యం ద్వారా జరిగింది అని చెప్పేసి మనకు మనము గ్లోరీ తెచ్చుకుంటాం, మనకు మనం మహిమ తెచ్చుకుంటాం. అలా దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. దేవుని యొక్క మహిమను ఏ నరునికి, అదేవిధంగా ఏ దానికి కూడా ఆయన ఇవ్వడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాదు అంటాడు. కాబట్టి దేవుడు తన మహిమ విషయంలో ఎప్పుడు కూడా రోషం కలిగి ఉంటాడు. నరులను సృజించి భూమిని ఆకాశాన్ని కలగజేసి సమస్త ఈవులను ఇచ్చి ఇవన్నీ కూడా కలగజేసినటువంటి దేవునికి మహిమ ఆపాదించకుండా, లేకపోతే స్తుతులు ఆరోపించకుండా, ఒకవేళ కనుక దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎప్పుడు కూడా ఊరుకోడు అనేటువంటిది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గాడ్ వెయిట్స్ ఫర్ ద పర్ఫెక్ట్ టైమింగ్. దేవుడు ఒక ఖచ్చితమైన సమయం వరకు
ఎదురు చూస్తాడు. ఆ సమయంలో దేవుడు నీ విశ్వాసాన్ని సిద్ధపరుస్తాడు. ఇంకా దేని మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడేంతగా నువ్వు ఎప్పుడైతే తయారవుతావో అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఇటు అటు సగం లోకంలోనికి, సగం దేవునిలోనికి, సగం శరీరంలోనికి, సగం ఆత్మలోనికి, సగం ప్రార్థన, లేకపోతే తర్వాత సగం ప్రయత్నం, ఇట్లాంటివి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో అప్పుడు దేవుని నుంచి మనం అద్భుతాలను పొందుకోవడం అనేటువంటిది ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి పూర్తిగా డిపెండెన్సీ దేవుని వైపుకు వచ్చే వరకు ఆయన ఆలస్యం చేస్తాడు. ఎప్పుడైతే నీ డిపెండెన్సీ దేవుడు అవుతాడో, ఎప్పుడైతే నీ ఆధారము, నీ ఆశ్రయము, లేకపోతే నీ విశ్వాసము నువ్వు ఎవరి కొరకైతే కనిపెడుతున్నావో ఆయన దేవుడు అవుతాడో అప్పుడు నీ జీవితంలో దేవుడి నుంచి కార్యము జరుగుతుంది. అప్పుడు నువ్వు చెప్పలేవు ఇంకా ఇది నా శక్తి ద్వారా జరిగిందని, ఇది నా బలం ద్వారా జరిగిందని, ఇది నా ప్రయత్నం ద్వారా జరిగిందని. కేవలము అప్పుడు నువ్వు చెప్తావు ఏంటంటే ఇది దేవుడు చేసిన కార్యము అని చెప్తాడు. చూడండి, హన్నా యొక్క జీవితాన్ని చూస్తే హన్నా చాలా సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉంది. ఇంకా తన యొక్క సవతి అయినటువంటి పెనిన్న ఆమెను బాధ పెడతా ఉంది. ఇంకా ఆమె మనోదుఖము, మనోవ్యాకులత వచ్చింది. ఇంకా నా జీవితం ఎందుకు అనేటువంటి పరిస్థితికి తను వచ్చేసింది. అప్పుడు హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ గొడ్రాలు అనేటువంటి నిందను దేవుడు తీసేసి ఆమెకు చక్కటి కుమారుణ్ణి సమూయేలును దేవుడు బహుమానంగా అద్భుతంగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మీరు ఏ ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని చూసినా గాడ్ వెయిటెడ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. దేవుడు అద్భుతం చేయడానికి సరైన సమయాన్ని ఆయన చూస్తాడు. ఆ సమయం ఎట్లా ఉంటుందంటే ఇంకా నిరీక్షణ లేదు అన్న సందర్భముగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఇది అసాధ్యము అన్నట్టుగా ఉంటుంది. ఆ సమయం ఎట్లా ఉంటుందంటే ఇది మా వల్ల కాదు అని అన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు విస్తారమైనటువంటి జనములుగా వాళ్ళు అభివృద్ధి చెందారు. ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు వాళ్ళను విపరీతంగా బాధ పెడతా ఉన్నాడు. పొద్దున్న లేస్తే వాళ్ళకు కఠినమైనటువంటి పని అప్పగించాడు. పెద్ద పెద్ద పట్టణాలను వారి చేత కట్టించాడు. ఇటుకలను చేయిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పట్టణాలను కట్టిస్తూ ఉన్నాడు. ఇంత కఠినమైనటువంటి పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళు సొమ్మసిల్లారు, వాళ్ళు మూలిగారు. ఆ కఠినమైనటువంటి దాసత్వమును బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి యెహోవాకు వాళ్ళు మొరపెట్టారు. దేవా, ఈ కఠినమైన శ్రమలో ఉంటున్నాం. పొద్దున్న లేస్తే ఈ బానిసతో బ్రతుకు, పొద్దున్న లేస్తే ఈ యొక్క బంధకాలు మా జీవితంలో ప్రభువా, మేము ఈ నిరాశలో ఉన్నామయ్యా, మమ్మల్ని విడిపించుము అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, వాళ్ళు మొరపెట్టాలో, వాళ్ళు గ్రోనింగ్ చేశారో దేవుడు వారి ప్రార్థన విని వారిని విడిపించడానికి అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యములు చేసి, ఫరో మీద విజయం ఇచ్చి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వై గాడ్ డిలేడ్ ఫర్ ద 430 years? దేవుడు 430 సంవత్సరాల వరకు ఎందుకు అద్భుతం చేయకుండా వారిని ఆలస్యంలో పెట్టాడంటే వారి హృదయము దేవుని వైపు తిప్పబడాలి. ఇంకా వారి యొక్క మనస్సు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. వాళ్ళు దేవునికి ప్రార్థించాలి. అదేవిధంగా దేవుని యొక్క కార్యములు వాళ్ళు చూడాలని అంటే ఆ సమయం అనేటువంటిది తీసుకున్నాడు అన్నమాట. కాబట్టి ఇట్లా చూసి అట్లా చూడగానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ కొన్ని అద్భుతాలకు లేకపోతే కొన్ని కార్యాలకు ఆయన సమయం కూడా తీసుకుంటాడు. సో దట్ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ అయి ఉండాలి. నరుల చేత రక్షణ కలగదు. రాజులను, అధికారులను నమ్ముకోకండి. గుర్రముల చేతనైనను, గుర్రముల బలము వలన కానీ, లేకపోతే యుద్ధాయుధముల వలన కానీ మనము తప్పించబడలేము అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని అంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దని, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించొద్దని, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దని, భూమిని ఆకాశాన్ని కలగజేసి నరులకు నీతి న్యాయములను బట్టి పరిపాలన చేస్తూ కనికరము కృప చూపుతున్నటువంటి దేవుడైన యెహోవా అని తెలుసుకున్నటను బట్టి అతిశయించాలని, అట్టివాటి అందు నేను ఆనందిస్తానని సర్వోన్నతుడైనటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, మీ అందరితో ప్రభు మాట్లాడేటువంటి మాట ఏంటంటే
దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన సరైన సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆ సమయం ఎట్లా ఉంటుందంటే, ఇంకా మీరు ఇది దేవుడు చేసే కార్యమే, ఇది దేవుడు చేసే సందర్భమే, ఇది దేవుడు తప్ప ఇందులో నుంచి నన్ను ఎవడు బయటకు తీసుకురాలేడు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చే వరకు, ఆ డిపెండెన్సీ దేవుని మీద నీకు పెరిగే వరకు ఆయన ఆలస్యం చేస్తాడు. దెన్ గాడ్ పర్ఫార్మ్స్ ద మిరకల్స్. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒకసారి మనము 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, 12 సంవత్సరాల వరకు ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఆమె చేయనటువంటి ప్రయత్నం లేదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయిందంట, పోయి తన డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుందంట. ఎంత ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేకపోయింది. మరింత సంకటపడెను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అంటే చూడండి, ఆమె రోగం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. ఆ సందర్భంలో ఇంకా తను అనుకున్నది, నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పేసి ఆమె తన విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంది. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే నా రోగము నివారణ అవుతుంది అని చెప్పేసి తను పూర్తిగా ఆ వైద్యుల మీద ఆధారపడకుండా, తన దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడకుండా, పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువు మీద ఎప్పుడైతే ఆధారపడిందో ఆమె తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది. అంటే చూడండి, నానా తిప్పలు పడ్డప్పటికీ ఏ లాభమూ లేనటువంటి పరిస్థితిలో ఆమెకి ఇంకా నిరీక్షణ లేదు. ఇంకా నేను బాగవుతాను అనేటువంటి నిరీక్షణ లేదు. అట్లాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి విన్నప్పుడు ఆమె విశ్వాసము డెవలప్ అయింది. ఇంకా దేవుడు చేస్తాడనేటువంటి నమ్మిక తనకు వచ్చింది. అప్పుడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె యొక్క రోగము నివారణ అయినట్టుగా, ఆమె రక్తధార కట్టినట్టుగా మనం చదువుతూ ఉంటాం వాక్యంలో. కాబట్టి ఈ సమయంలో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, గాడ్ వెయిట్స్ ఫర్ ద పర్ఫెక్ట్ టైమింగ్. దట్ మీన్స్ ఇన్ అవర్ సైడ్, మన దృష్టిలో అది ఎట్లా అంటే, అది ఆలస్యంగా అనిపిస్తుంది, అది డిలేగా అనిపిస్తుంది, ఇంకా జరుగుతుందో జరగదో అనేటువంటి సందర్భంలోనికి మనం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ మన నిరీక్షణ, మన విశ్వాసము, మన ఆధారము దేవుడై ఉన్నట్టుగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని కార్యములను మనం తప్పకుండా చూస్తాం. ఇది మొట్టమొదటిది. దట్ ఈస్ ద టైం, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, టైమింగ్, సమయం. రెండవది ఏంటంటే పర్పస్, ఉద్దేశం. దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు అంటే దాని పట్ల ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు నీ జీవితంలో కార్యం ఎప్పుడు చేయడు. దట్ ద థింగ్ యూ హ్యావ్ టు మస్ట్ బి అండర్స్టాండ్. ఈ విషయం నీకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఇంతవరకే నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు అంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, లేకపోతే ఒక ఉద్దేశం నీ ఎడల కలిగి ఉన్నాడని తప్పకుండా మనకు అర్థం కావాలి. ఏ అద్భుతం చేసినా సరే ఇట్ సర్వ్స్ ఎ పర్పస్, ఇట్ సర్వ్స్ ఎ పర్పస్. అది ఒక ఉద్దేశము కొరకే ఆయన చేస్తాడు అనేది మనకు ఎప్పుడు కూడా అర్థం కావాలి. చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో, శారా జీవితంలో దేవుడు చేసిన అద్భుతము యొక్క సూచక క్రియ యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసాన్ని రాబోయే తరాల్లోనికి డెవలప్ చేయాలని. అదేవిధంగా తర్వాత తన కుమారుణ్ణి సైతం తిరిగి అడిగినప్పుడు ఇచ్చేంత విశ్వాసాన్ని డెవలప్ చేయడానికే ఆయన అట్టి అద్భుతాలను చేస్తూ వచ్చాడు. మృతతుల్యమైన శారా గర్భమును తెరిచి నాకు కుమారుని ఇచ్చాడు కదా, ఒకవేళ నేను మళ్ళీ నా కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పిస్తే, నా కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పిస్తే తిరిగి ఆయనను లేపుతాడు, ఇస్సాకు వలనైనది నా సంతానం అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఈ మృతులను సైతం తిరిగి లేపగలుగుతాడనేటువంటి విశ్వాసం యొక్క స్థాయిలోనికి అబ్రహాం వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ మిరకల్ సర్వ్స్ ఎ పర్పస్. ప్రతి అద్భుతం అనేటువంటిది ఒక పర్పస్, ఒక ఉద్దేశం కొరకు దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంలో మొట్టమొదటిది ఏంటంటే నిన్ను దేవునిలో లోతులోనికి తీసుకెళ్ళడానికి చేస్తాడు. రెండవది ఏంటంటే నీ విశ్వాసాన్ని పెంచడానికి చేస్తాడు. మూడవది ఏంటంటే రాబోయే కాలంలో ఇంకేమైనా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, ఇంకేమైనా శ్రమలు వచ్చినప్పుడు, ఇంకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గత కాలంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని రాబోయే కాలంలో ఒకవేళ సమస్య వస్తే దేవుని మీద ఆధారపడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన అద్భుతాలు చేస్తాడు. నాలుగవది ఏంటంటే ఆయనకు రావాల్సిన మహిమను మనం ఆరోపించడానికి ఆయన అద్భుతాలను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఈ ఈ ఉద్దేశం అనేటువంటిది మనకు అర్థం కావాలి.
ఒక కార్యము దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడు అంటే దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలీయులు దేవుడి నుంచి 10 అద్భుతాలు చూశారు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కష్టం రాగానే, శ్రమ రాగానే, దేవా ఎందుకు తీసుకొచ్చావు అరణ్యంలోనికి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే అని చెప్పేసి దేవుని మీద మాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నారు, మాటి మాటికి సనుగుతూ ఉన్నారు, మాటి మాటికి గుణుగుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ 10 మారులు నన్ను శోధించారు, ఈ 10 మారులు నన్ను నమ్మలేదు అని చెప్పేసి ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి, వాళ్ళు దేవుడి నుంచి ఒక కార్యం చూసినప్పుడు ఏం కలగాలండి? వారిలో విశ్వాసము పెరగాలి, వారిలో విశ్వాసం పెరగాలి, ఇంకా అచంచలమైనటువంటి నమ్మకం వాళ్ళ లోపలికి రావాలి. కానీ సమస్య వెంబడి సమస్య రాగానే దేవుడు విడిపించిన తర్వాత, అద్భుతం చేసిన తర్వాత మళ్ళీ దేవుడి నుంచి వాళ్ళ విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. అట్లా కాదండి. ఎవ్రీ మిరకల్ సర్వ్స్ ఎ పర్పస్. ప్రతి అద్భుతం అనేటువంటిది ఒక పర్పస్ను సర్వ్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే మన యొక్క విశ్వాసపు స్థాయిని పెంచడానికి, అదేవిధంగా మన యొక్క మనస్సు దేవుని వైపు తిప్పబడడానికే ఆయన అద్భుతాలను చేస్తాడనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతాలను చేసినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఒకసారి మనము చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎక్కడెక్కడైతే అద్భుతాలు చేస్తూ వచ్చాడో అక్కడ ప్రజలు మారు మనస్సు పొందకపోవడాన్ని బట్టి ఆయన గద్దించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే కనుక, ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గద్దిస్తున్నాడంట. ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందు. రోగులను స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివారి కన్నులను తెరుస్తున్నాడు, చెవిటి వారికి చెవులు ఇస్తున్నాడు, అదేవిధంగా అంగహీనులకు, అదేవిధంగా కాళ్ళు చేతులు పనిచేయని వారికి స్వస్థత ఇస్తున్నాడు, పక్షవాతం గలవారిని, ఈ విధంగా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినప్పటికీ, వారి కన్నులతో అద్భుతాలు చూసినప్పటికీ వాళ్ళు ఏం పొందలేదంట? మారు మనస్సు పొందలేదంట. అందుకు అంటున్నాడు, మారు మనస్సు పొందకపోవడం వలన ఆయన వారిని గద్దిస్తున్నాడంట. చూడండి, ఇక్కడ ద మిరకల్స్ హైస్ ద పర్పస్. అద్భుతాలు అనేటువంటి ఒక పర్పస్ కొరకు ఉంటాయి. అవి దేనికి? నీ జీవితాన్ని మార్చడానికి, నీ మనస్సును మార్చడానికి. నీవు శరీరంలో ఉన్నావు, అయితే ఆత్మలోనికి తీసుకురావడానికి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణకు, మీరు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారనుకోండి, ఆర్థిక ఇబ్బందుల్లో మీరు ఉన్నారు. దేవుడు ఒక ద్వారం తెరిచి నీ జీవితంలో ఒక అద్భుతం చేశాడు. అప్పుడు నీ డిపెండెన్సీ దేవుడు కావాలి. ఒక ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే ఒక వ్యాపారం కొరకు ద్వారం తెరిచాడు, ఆశ్చర్య రీతిగా ఏదో ఒకటి నీకు ఇచ్చాడు. అప్పుడు పూర్తిగా దేవుని వైపుకు నువ్వు తిప్పబడాలి. కానీ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ దేవునికి దూరం అయితే అందులో అర్థమే లేదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారంట. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు వారిని ఆశ్చర్య రీతిగా అభివృద్ధి పొందించిన తర్వాత పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇచ్చినటువంటి దీవెన వెంబడి పరిగెత్తుతూ ఉన్నారు. హోషేయ గ్రంథంలో మనం చదివితే 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు సూచక క్రియలు చేస్తాడు, ఆయన మహత్కార్యాలు చేస్తాడు, ఆయన లెక్కలేనన్ని గొప్ప క్రియలను చేస్తాడు. అయితే అవన్నీ కూడా ఒక పర్పస్ కొరకు ఉంటాయి, ఒక ఉద్దేశం కొరకు ఉంటాయి. అదేంటంటే, మొట్టమొదటగా దేవుణ్ణి మనం మహిమపరిచే వారంగా ఉండాలి. రెండవదిగా మనము దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచేటువంటి స్థాయికి ఎదగాలి. మూడవదిగా మన హృదయంలో మార్పు అనేటువంటిది కలగాలి. అదేవిధంగా నాలుగవదిగా ఆ గొప్ప కార్యాలు చూసినటువంటి జనులు ఇది దేవుడు చేసిన కార్యమే అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో కూడా దేవుని వైపుకు తిప్పబడేటట్లుగా వాళ్ళు తయారవ్వాలి. ఇవన్నీ కూడా, ఈ ఉద్దేశాలన్నిటిని కూడా దేవుడు కలిగి ఉండి మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడనేటువంటిది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్పష్టంగా చెప్తున్నాడు, ఏ ఏ పట్టణంలో ఆయన అద్భుతాలు చేశాడో వారు మారు మనస్సు పొందకపోవుట చూసి ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు. చూడండి, మారు మనస్సు అనేటువంటిది అవసరం. నీ జీవితంలో అద్భుతాలు ఎంత అవసరమో అంతకంటే అవసరము మార్పు పొందడం అవసరం. నీ జీవితాన్ని ఒకసారి చూసుకో. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? రోగముల చేత, వ్యసనముల చేత, దురాత్మ శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, నానా విధములైనటువంటి బలహీనతల చేత కొట్టబడ్డప్పుడు అద్భుత రీతిగా నిన్ను విడిపించి ఈరోజు నీకు స్థాయి ఇచ్చాడు. అయితే ఈ స్థాయిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ
నీ జీవితంలో ఒక మార్పు అనేటువంటిది కలిగిందా? ఏదో అద్భుతం చేయగానే హల్లెలూయా అని మహిమ స్తోత్రములు అని చెప్పేసి పాట పాడి తర్వాత యథాస్థితిలో ఉంటే దాని ద్వారా ఏ లాభము ఉండదు. యూ హ్యావ్ టు క్లోజ్ నియర్ టు గాడ్. నీవు దేవునికి దగ్గర అవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అది జరగలేకపోయింది. అందుకే ఆయనను మాటి మాటికి శోధించారంట, విసిగించారంట. అద్భుతం చూస్తున్నారు, మళ్ళీ విసిగిస్తున్నారు, అద్భుతం చూస్తున్నారు, మళ్ళీ విసిగిస్తున్నారు. అందుకే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, మనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చివరికి దేవుడు వాళ్ళని బట్టి విసిగి ఏమంటాడంటే చూడండి, 14వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించరు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఏమంటున్నాడండి చూడండి 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను. ఐగుప్తులో దేవుడు 10 సూచక క్రియలు చేశాడు, అరణ్యములో కూడా దేవుడు 10 సూచక క్రియలు చేశాడు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి తెచ్చాడు, 10 అద్భుతాలు ఇశ్రాయేలు ఎడల దేవుడు చేశాడు. ఈ 10 మహత్కార్యాలు సూచక క్రియలు చూసిన ప్రజలు, 10 అద్భుతాలు చూసిన ప్రజలు, అంటే సుమారుగా ఎన్నో కార్యాలు చూసినటువంటి వాళ్ళు ఏం చేశారంట, ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుని మాట వాళ్ళు వినట్లేదంట. ఈరోజు మీరు జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత మీరు దేవునికి లోబడుతున్నారు? దట్ ఈజ్ అ క్వశ్చన్. ఈరోజు ఒకవేళ మనం ఒక బ్యాలెన్స్ కనుక పెట్టుకొని చూస్తే, దేవుడి యొక్క అద్భుతాలు ఒకవైపు, దేవునికి లోబడే విషయం ఒకవైపు కనుక చూస్తే, ఒకవేళ తూకం వేస్తే దేనికి ఎక్కువ తూకం ఉంది, ఎటువైపు ఎక్కువ భారం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వైపు జీవితాల్లో చూస్తే గనక ఐగుప్తులో ఎన్నో సూచక క్రియలు చేశాడు, అరణ్యంలో దేవుడు ఎన్నో సూచక క్రియలు చేశాడు, కానీ వాళ్ళు దేవుని మాట వినట్లేదు. పాలు తేనెలు ప్రవహించే కనాన దేశాన్ని మీకు ఇస్తానురా బాబు అని చెప్తే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అనాకీయుల చేతిలో, నెఫిలీల చేతిలో చంపడానికి తీసుకొస్తున్నావా మోషే అని చెప్పేసి దేవుని దాసులైనటువంటి మోషేకును, యెహోషువ, కాలేబులకు తిరుగుబాటు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, 10 మారులు నన్ను పరిశోధించారంటున్నాడు. ఈరోజు మీరు దేవుణ్ణి పరిశోధిస్తున్నారా, లేకపోతే దేవుని మాటను మీరు వింటున్నారా? సిచ్యువేషన్ ఎట్లయినా ఉండని, యూ హ్యావ్ టు సబ్మిట్ గాడ్. మీరు దేవునికి సబ్మిట్ చేసుకోండి. హ్యావ్ టు సబ్మిట్ అంటు ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారానికి మీరు ఒప్పుకోండి. దేవా, మీ చిత్తము నాయన, మీ ఉద్దేశానికి నేను అప్పగించుకుంటున్నాను. మీరే నన్ను మీ శక్తి ద్వారా నడిపించండి. ప్రభా, నేను మీ మీద పూర్తిగా ఆధారపడుతున్నాను. అది ఎర్ర సముద్రం కావచ్చు, ఎరికో గోడలు కావచ్చు, అదేవిధంగా యోర్దాను నది కావచ్చు, అదేవిధంగా లేమి కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ ప్రతికూల పరిస్థితి అయినా దేవా, ఈరోజు నాయన నేను మీకు సబ్మిట్ అయి ఉన్నానయ్యా, నేను మీకు అప్పగించుకుంటున్నాను, మీరు నా జీవితాన్ని నడిపించండి అని చెప్పేసి కనుక మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయనకు విధేయతలో ఉంటే కనుక మిమ్మల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు, మిమ్మల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు, మిమ్మల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టడానికి మానవుడు అసలే కాదు. మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మనుషులు సమస్యలు చూసినప్పుడు పారిపోతారు. ఒకవేళ నీకు బాగా తోడుగా ఉంటారనుకున్న వాళ్ళు నీ కష్టకాలంలో ఒకవేళ కాకపోవచ్చు, వాళ్ళు నీ పక్కన ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆధారపడేటువంటి దేవుడు మనుష్యుడు కాదు, మనుషుల వలె పారిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన నీ పక్కన ఉంటాడు, నీ పక్షమున నిలబడతాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి రెండవదిగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎవ్రీ మిరకల్ హ్యాజ్ ఏ పర్పస్. ప్రతి అద్భుతము ఒక పర్పస్ ఉంటుంది దానికి. అదేంటంటే మనము అప్గ్రేడ్ అవ్వడానికి, మనం మార్పు పొందడానికి, ఆయన మహిమను చూస్తున్న కొలది మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి వెళ్ళాలి. దేవుని స్వారూప్యతలోనికి మనం మార్చబడుతూ ఉండాలి. దేవుని మీద అచంచలమైన ఒక విశ్వాసపు యొక్క స్థాయిలోనికి మనం వెళ్ళాలి. దావీదును చూస్తే కనుక సింహపు నోటు నుంచి, ఎలుగుబంటి నోటు నుంచి ఒక గొర్రె పిల్లను తప్పించినప్పుడు, దేవుని శక్తి ద్వారా విడిపించినప్పుడు అతనికి ఒక విశ్వాసం వచ్చింది. ఈ అరణ్యంలో ఈ బాలుడైన నాకు అంత శక్తి ఇచ్చి ఆ గొర్రె పిల్లను సింహము నోట నుంచి, ఎలుగుబంటి నోట నుంచి తప్పించడానికి దేవుడు సహాయం చేశాడు కదా. ఈరోజు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును, గాతువాడైనటువంటి గొలియాతును, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి ఈ గొలియాతును జయించడానికి
దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన శక్తి ద్వారా నేను విజయం సాధిస్తానని చెప్పేసి అతడు సౌలు ముందు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నప్పుడు వాటిని మన మనస్సులో లిఖించుకోవాలి, మన హృదయంలో వాటిని రాసుకోవాలి. నెక్స్ట్ సమస్య వచ్చినప్పుడు గత జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. శిష్యులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు గద్దించాడు. మార్కు సువార్తలో మనం చూస్తే కనుక 8-9 అధ్యాయాల్లో కనుక చదివితే దేవుడి నుంచి అద్భుతం వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు, కఠినమైపోతున్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు 12 గంపల నిండా వాళ్ళు రొట్టెలను ఎత్తారు, వాళ్ళ చేతులే ఎత్తాయి. అదేవిధంగా మరొకసారి కొన్ని చేపలను 7 రొట్టెలను పంచినప్పుడు 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు కొన్ని గంపల నిండా వాళ్ళు రొట్టెలను ఎత్తారు. అయితే పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, మనం రొట్టెలు తేవడానికి మర్చాం కాబట్టి మన దగ్గర రొట్టెలు లేవు అని చెప్పేసి దేవుడు అంటున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఒకసారి మనము చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము మనం 14వ వచనంలో చూస్తే గనక, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. ఏం చేశారంట, రొట్టెలు తేవడానికి మర్చిపోయారంట. దోణిలో వారి యొద్ద ఒకటే ఒక రొట్టె ఉందంట, ఇంకేమీ లేదంట. అయితే అప్పుడు అంటున్నాడు ఆయన, చూచుకొనండి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? ఇంకనూ వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆయన 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనేను. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వారి చేతులే 12 గంపల నిండా రొట్టెలను ఎత్తాయి. 7 రొట్టెలు కొన్ని చేపలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు వారి చేతులే 7 గంపల నిండా ఎత్తాయి. అయితే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, రొట్టెలు లేవు తినడానికి అని చెప్పేసి అనుకుంటున్నారు. దేవుడు ఏదో ఒక విషయాన్ని వాళ్ళకు చెప్తున్నప్పుడు ఏంటంటే, పరిసయ్యుల బోధన గురించి, శాస్త్రుల బోధన గురించి మీరు జాగ్రత్త పడండి నాయన అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఇప్పుడు ఒకటే రొట్టె ఉంది కదా, మనము ఈ ఒడ్డు నుంచి ఈ దోణిని దిగిన తర్వాత మనం ఏం తినాలి, మనకు తినడానికి ఆహారం లేదే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళని ఇంకా గద్దిస్తూ ఉన్నాడంట. ఏంటి చూడండి, మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు మనకు ఒక గ్రహింపు రావాలి, ఒక వివేచన రావాలి. మన హృదయం కఠినంగా ఉంచుకోవడానికి వీల్లేదు. ఇంకేమంటున్నాడు, మీ కన్నులు తెరవబడాలి అంటున్నాడు. మీ కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. 5 రొట్టెలు ఎంతమందికి పంచాను, 7 రొట్టెలు ఎంతమందికి పంచాను, ఇంకా మీరు గ్రహించలేదా? ఒకే రొట్టె ఉన్నప్పుడు ఈ ఒక్క రొట్టెను మీ అందరికీ ఆహారం అగునట్లుగా నేను ఇవ్వలేనా? మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు నిరుత్సాహపడుతున్నారు, ఎందుకు నిరాశపడుతున్నారు, ఎందుకు కృంగిపోతున్నారని చెప్పేసి ఇక్కడ దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఎవ్రీ మిరకల్ సర్వ్స్ ఏ పర్పస్ అన్నట్టుగా ప్రతి అద్భుతము ఒక పర్పస్ గురించి ఉంటుంది. అదేంటంటే మన కన్నులు తెరవబడాలి, మన చెవులకు అది అర్థం కావాలి, మనకు ఒక గ్రహించేటువంటి గ్రహింపు కావాలి, మనకు ఒక ఆలోచన రావాలి. దేవుడి కార్యం నా జీవితంలో ఎందుకు చేసి నాకు చూపించాడు అనేటువంటి ఒక అవగాహన గనక మనకు రాకపోతే, నెక్స్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, నెక్స్ట్ పర్సిక్యూషన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డీలా పడిపోతాం, నిరాశ పడతాం, చింతపడతాం.
చూడండి, చాలామంది మనలో అద్భుతాలు చూస్తూనే ఉంటారో పక్క, మళ్ళీ నిరాశ పడుతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. అయ్యో ఎట్లా అని అనుకుంటారు. దేవుడు ప్రతిసారి బండను చీల్చి వాళ్ళకు నీళ్ళు ఇచ్చినట్టుగా, ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్టుగా, ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని నడిపించినట్టుగా ఎన్నో కార్యాలను వారి జీవితంలో చేస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. మళ్ళీ నిరాశ పడుతూనే ఉంటారు, మళ్ళీ నిరాశ పడుతూనే ఉంటారు, మళ్ళీ చింతపడుతూనే ఉంటారు, మళ్ళీ చింతపడుతూనే ఉంటారు. డిపెండెన్సీ అనేటువంటిది పూర్తిగా దేవుని మీద రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు ఇక్కడ శిష్యులతో ఏ విధంగానైతే దేవుడు ఉన్నాడో అదే మాటలు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? ఇంకనూ మీరు వివేచింపలేదా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి గ్రహించరా? మీరు ఎందుకు ఆలోచనలో మీరు ఉండట్లేదు? మీకు ఎందుకు కఠినమైన హృదయం వస్తూ ఉంది అని చెప్పేసి దేవుడు వారిని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మన జీవితంలో కార్యములు ఎందుకు చేస్తాడంటే, మన కన్నులను తెరవడానికి, మనకొక గ్రహింపు రావడానికి, మన యొక్క విశ్వాసపు స్థాయిని పెంచడానికి, మన హృదయాన్ని మెత్తన చేయడానికి, నేను మీకు ఉన్నాను అని చెప్పడానికి ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అద్భుతాలు చూసిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎట్లనైతే శోధించారో మళ్ళీ అట్లనే శోధిస్తే దానిలో ఏ లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి రెండోదిగా నేను మీకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఎవ్రీ మిరకల్ సర్వ్స్ ఎ పర్పస్. ఎవ్రీ సైన్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి జరిగే ప్రతి సూచక క్రియ, ప్రతి ఆశ్చర్య కార్యము ఒక పర్పస్ను సాల్వ్ చేస్తుంది, ఒక పర్పస్ కొరకు ఉంటుంది అది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం గ్రహించగలగాలి, దాన్ని మనము ఆలోచించగలగాలి, దాన్ని మనం ధ్యానించగలగాలి. అది మన హృదయం యొక్క లోతుల్లోనికి వెళ్ళి అది ఒక చెక్కినటువంటి ఒక ప్రతిమలాగా, లేకపోతే చెక్కినటువంటి ఒక ముద్రలాగా మనలో అయిపోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అద్భుతం అనేటువంటిది దేవుని మహిమ కొరకు నియమించబడి ఉంది. నీ జీవితంలో అది ఏ సందర్భమైనా సరే, ఏ ప్రతికూల పరిస్థితి అయినా సరే, ఒక కార్యము దేవుడు చేస్తున్నాడు అంటే దాని ద్వారా దేవునికి మహిమ అనేటువంటిది వస్తుంది. అందుకే దేవుడు తన మహిమను ఎవ్వనికి ఇవ్వడు. ఆయన కార్యము జరిగించినప్పుడు సర్వ శరీరులు తన మహిమను చూస్తారని చెప్పేసి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో, అదేవిధంగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద మిరకల్స్ వర్ డిజైన్డ్. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షము కావడానికి అద్భుతాలు అనేటువంటివి డిజైన్ చేయబడి ఉన్నాయి. ఆ సర్కమ్స్టాన్సెస్లో దేవుడు తప్ప ఇంకా వేరే కార్యము జరగలేదు అని చెప్పకుండా ఉండలేము మనం. అట్లాంటి మహిమను దేవుడు బయటకు తీసుకొస్తాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని ఒక గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీని కన్నవారా పాపం చేశారా అని అడిగితే యేసయ్య అంటున్నాడు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటున్నాడు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. దేవుని క్రియ కనపరచబడడానికి, దేవుని మహిమ బయలుపరచబడడానికి ఏమున్నాయంట? ఈ యొక్క గుడ్డివాడుగా వీడు పుట్టాడు అంటున్నాడు. ఏం చేశాడు ఆయన? ఆ గుడ్డివాని కన్నులను యేసయ్య తెరిచాడు. అప్పుడు అందరూ కూడా యేసయ్యను మహిమపరిచినట్టుగా, దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానా విందులోనికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లను ఆయన ద్రాక్షరసంగా చేశాడు. మొదటి సూచక క్రియను ఆయన చేశాడు. అంతవరకు ఇట్లాంటి కార్యాలు జరగడము చూడలేదు. అప్పుడు ఆ అద్భుతం జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసిన వాక్యమే. అయితే ఒకటి చదువుతాను ఇందులో నేను. 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని సూచక క్రియల ద్వారా, దేవుని అద్భుతాల ద్వారా ఆయన మహిమ బయటకు వస్తుంది, ఆయన శక్తి బయటకు వస్తుంది. ఆయన అసాధ్యాలను సాధ్యము చేయగలడు అనేటువంటి ఒక గొప్ప కార్యములు జరగడం ద్వారా ఆయన తన్ను తాను నిరూపించుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఎప్పుడైతే దేవుని కార్యము ప్రత్యక్షపరచబడుతుందో విశ్వాసము దేవుని వైపు తిప్పబడుతూ ఉంటుంది. ఏలియా కాలంలో చూడండి, ఏలియా ఆకాశము నుంచి అగ్ని దించి ఆ దహన బలి పీఠం మీద కోయబడినటువంటి ఆ ఎద్దును ఎప్పుడైతే దహన బలి అర్పించబడిందో
ఆ యొక్క అగ్ని దాన్ని కాల్చేసిందో అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆయన వైపుకు వాళ్ళు తిప్పబడ్డారు. అదేవిధంగా మనం చూస్తే కనుక దేవుడు ఎన్నో కార్యాలు చేయడం ద్వారా, ఎన్నో అద్భుతాలు చేయడం ద్వారా మనం కూడా ఈరోజు దేవుని వైపు తిప్పబడ్డాం. ఆ వైద్యులు చేయలేని కార్యములు, ఆ మనుషులు చేయలేని కార్యములు, అదేవిధంగా మన సొంత శక్తి బలం ద్వారా జరగనటువంటి కార్యములు ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో చేస్తూ వస్తున్నాడు. వాటన్నిటి ద్వారా మహిమ దేవునికి ఆరోపించబడుతుంది. తద్వారా మన విశ్వాసము, మన హృదయము దేవుని వైపుకు తిప్పబడుతూ ఉంటుంది. ఇవి దేవుడు చేసేటువంటి కార్యాలు. మొట్టమొదటిగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు అద్భుతాలు ఎందుకోసం ఎప్పుడు చేస్తాడంటే ఆయన సమయంలో చేస్తాడు. రెండవది ఎందుకు చేస్తాడంటే ఎవ్రీ మిరకల్ సర్వ్స్ ఏ పర్పస్. ప్రతి అద్భుతము ఒక ఉద్దేశం కొరకు ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రతి కార్యం ద్వారా, దేవుడు చేసే ప్రతి కార్యం ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి కార్యాలను చేస్తాడు. ఆయనకు వచ్చే మహిమ ఇంకెవ్వడు దొంగిలించడానికి వీలు లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సరే, మరి ఇప్పుడు ఈ అద్భుతాలు అనేటువంటి మన జీవితంలో చూడడానికి మనం ఏం చేయాలి అనేటువంటిది మొట్టమొదటిగా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఏంటంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. దేవుని మీద ఏం చేయాలంటే మనము ఆశ పెట్టుకోవాలి, నిరీక్షణ పెట్టుకోవాలి. చూడండి, అబ్రహాము తన వయసు గతించినప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్ వదిలిపెట్టలేదు, అంటే ఆశపడము వదిలిపెట్టలేదు. ఈరోజు నేను ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. మీ సర్కమ్స్టాన్సెస్, మీ సిచ్యువేషన్స్ అవి ఏవైనా కానీ, రోగం తీవ్రత పెరిగిపోయిందా, లేకపోతే సమస్యలు ఎక్కువైపోతున్నాయా, అప్పుల భారాలు ఎక్కువైపోయాయా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయా, నిరీక్షణ లేదు అన్నట్టుగా అనిపిస్తుందా, బట్ యు హ్యావ్ హోప్ ఇన్ లార్డ్. దేవుని మీద నిరీక్షణ పెట్టుకోండి. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన మీద నిరీక్షణ పెట్టుకుంటారో వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచడు. ఇర్మియా గ్రంథం కావచ్చు, విలాప వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి నిరీక్షణ లేదంట. బబులోని దేశంలోనికి వాళ్ళు చెరగలోనికి కొట్టుకొని పోయారు. వాళ్ళ భార్యలను పోగొట్టుకున్నారు, వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నారు, వాళ్ళ మహిమంతా పోయింది. అట్లాంటి సందర్భంలో తిరిగి దేవుని మీద వాళ్ళు నిరీక్షణ పెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి మనము ఆ మాట చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథములు మనము చదివితే అక్కడ చక్కటి మాట ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి ఏమంటున్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. చూడండి, ఈయన ఇక్కడ కొట్టబడి, లేకపోతే 3వ అధ్యాయం మొదటి నుంచి కనుక మీరు చదివితే ఎంత ఘోరమైన నీచ పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళారో, దేవుని ఉగ్రతను, దేవుని మాచిపాత్రిని వాళ్ళు తాగి ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఆశ పెట్టుకుంటున్నారంట దేవుని మీద. ఎందుకంటే దేవుడు కృపగలవాడు అని వాళ్ళకి తెలిసింది. ఆయన బాధ పెట్టినా, ఆయన శ్రమ పెట్టినా మళ్ళీ వాత్సల్యత చూపించేవాడు కదా మన దేవుడు. అంత నమ్మదగిన దేవుడు కదా. కాబట్టి నేను ఆయన మీద ఆశ పెట్టుకుంటున్నాను. ఆయన కొడితే కొట్టని ఒకటి, కానీ తిరిగి నేను ఆయన దగ్గరికే వస్తానంటున్నాడు. చూడండి, దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమలను అప్పగించినప్పుడు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, మళ్ళీ దేవుని దగ్గరికే రావాలి. మన అవిధేయతను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి, మన తిరుగుబాటును బట్టి కొన్ని సమస్యలు వస్తాయి. ఒకవేళ శ్రమలోకి వెళితే, ఇబ్బందులోకి వెళ్తే తిరిగి మళ్ళీ క్షమాపణ దేవుని అడిగి దేవుని దగ్గరికి రావాలి, కానీ దేవుని వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే చేస్తున్నారు. దేవుని దగ్గరికి మళ్ళీ వస్తున్నారు. దేవా, నాకు ఒక్కదాన్ని బట్టి ఆశ పడుతుంది ఏంటంటే, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీరు కృపావాత్సల్యత కలిగిన దేవుడయ్యా, మీరు కోపించుచూనే వాత్సల్యత చూపించే దేవుడు నాయన, మీకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుంది అని చెప్తూ ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉంటున్నాను.
ఆయనను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, ఆయనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపే దేవుడు కదా. కాబట్టి ఎవరైతే ఆయన కొరకు ఆశ పెట్టుకుంటారో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని చెప్తున్నాడు. కాబట్టి మన ఆశ ఎవరై ఉండాలండి? దేవుడై ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారిని ఆయన ఎప్పుడూ సిగ్గుపరచడు. కాబట్టి ఈరోజు నీ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా సరే, నువ్వు ఎన్నో బలహీనతలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కావచ్చు, తిరుగుబాటు చేసి నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు కావచ్చు, ఒకవేళ చేయకూడని నిర్ణయాలు చేసి నీ జీవితాన్ని నష్టపరుచుకున్నావు కావచ్చు. అయితే మరొక నిరీక్షణ దేవునిలో ఉంది. దేవుడు వాత్సల్యత చూపించే దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఎడతెగక వాత్సల్యత పుడుతుంది. ప్రతి ఉదయమున ఆయనకు వాత్సల్యత పుడుతుంది. ఆయన ఎంత శ్రమ పెట్టినా మళ్ళీ నీకు ఆయన వాత్సల్యత చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ప్రత్యేకంగా నేను ఈరోజు మీ అందరికి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని మీద మీరు ఆశ పెట్టుకోండి. అదేవిధంగా రెండవదిగా ఏంటంటే, హ్యావ్ టు మెడిటేట్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైతే కార్యాలు చేశాడో, ఎవరెవరి జీవితాల్లోనైతే కార్యాలు చేశాడో, పరిశుద్ధ గ్రంథంలో ఏ కార్యాలు అయితే చేశాడో, అదేవిధంగా మీ జీవితంలో ఏదైతే కార్యాలు చేశాడో వాటిని మీరు ధ్యానించండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎంత దీన స్థితిలోనికి వెళ్ళిందంటే, దేవునికి తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు మిద్యానీయులకు వారిని అప్పగించాడు. మిద్యానీయులు వచ్చి అన్నీ దోచుకొని పోయారు. వాళ్ళ గాడిదలను దోచుకుపోయాడు, వాళ్ళ వ్యవసాయ సామాగ్రిని దోచుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దోచుకెళ్లారు. అప్పుడు వాళ్ళు మిక్కిలి హీన దశకు వచ్చారు. తిందామంటే కనీసం తిండికి లేని పరిస్థితి, కట్టుకుందామంటే సరైన వస్త్రాలు లేవు. ఘోరంగా దోచుకునబడ్డారు. ఘోరంగా వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళారు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారిని దర్శించి గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ గిద్యోనును దేవుడు దర్శించినప్పుడు గిద్యోను గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అప్పుడు అతడు ధ్యానం చేస్తున్నాడంట. ఏమని ధ్యానం చేస్తున్నాడు? ఐగుప్తులో ఎన్నో సూచక క్రియలను చేసి మా పితరులైన ఇశ్రాయేలీలను కానాను దేశంకు నడిపించేటప్పుడు అరణ్యంలో ఎన్నో సూచక క్రియలను చేసినటువంటి దేవుడు ఈరోజు మాకు ఏటుపోయాడు. యెహోవా తోడై ఉన్నట్లయితే మాకు ఈ కష్టకాలం ఎందుకు వచ్చింది, మాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎప్పుడైతే దేవుడు చేసే కార్యములను గిద్యోను ధ్యానిస్తూ ఉన్నాడో దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. గిద్యోను, నేను బలపరుస్తున్నాను, ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేత నుంచి నువ్వే బయటకు తీసుకురావాలని చెప్పేసి దేవుడు గిద్యోను యొక్క హస్తమును బలపరిచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతాలు దేవుడు ఎప్పుడు చేస్తాడు, ఎవరి ద్వారా చేస్తాడంటే, those who meditate the miracles of God, those who understand the miracles of God, those who understand the power of God. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బాహుబలమును, దేవుని యొక్క పరాక్రమమును ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆలోచిస్తారో వారి ద్వారా దేవుడు కార్యములను చేస్తాడు. చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడా అని గిద్యోనును దూత పిలుస్తూ ఉంది. చూడండి, ఎప్పుడు తను పరాక్రమం గల బలాఢ్యుడు అయ్యాడంటే, పరాక్రమము గల దేవుని కార్యములను ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు అతడు బలాఢ్యుడు అయిపోయాడు. You will be powerful when you meditate the miracles of God. You will be powerful when you meditate the great works of God and mighty works of God. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పరాక్రమ క్రియలను ధ్యానించడం మొదలు పెడతావో అప్పుడు నీవు పరాక్రమవంతునిగా తయారవుతూ ఉంటావు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో, దేవుణ్ణి లోతుగా తెలుసుకునేవారు, ఆయనను గ్రహించేటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యములను చేస్తారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ మీరు ఘోరమైన రోగంలో ఉన్నారా, బైబిల్ గ్రంథంలో ఎంతమందిని దేవుడు స్వస్థపరిచాడు, దాన్ని మీరు ధ్యానం చేయండి, దాన్ని మీరు అర్థం చేసుకోండి. మృతులను లేపాడు ఆయన, రోగులను స్వస్థపరిచాడు, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు మెడిటేట్ the miracles of God. You have to meditate the healings of God. You have to meditate the supernatural provision of God. దేవుడు అద్భుత రీతిగా ఎంతమందికి ఆయన సహాయం చేశాడు అనేది మీరు ధ్యానించండి. హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, చూడండి దేవుడు ఎంత అద్భుత రీతిగా పోషించాడు.
ఎంత అద్భుత రీతిగా ఆ సారెపతు విధవరాలను 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కరువులో పోషించాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు మన్నా ఇచ్చి పోషించాడు. ఎలీషా కాలంలో ఘోరమైనటువంటి ఆ కరువు వచ్చినప్పుడు, ఆ యొక్క క్షామం వచ్చినప్పుడు దేవుడు ఆ సాయంకాలం కల్లా సమృద్ధిలోనికి దేవుడు వారిని ఏ విధంగా తీసుకెళ్ళాడు. ఇలాంటి కార్యములన్నీ మీరు చూడండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యము చేత ఎన్ని గొప్ప కార్యములు ఆయన చేశాడో వాటన్నిటిని కూడా మీరు ధ్యానం చేయండి, మెడిటేట్ చేయండి, ధ్యానం చేసుకోండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమగును అని చెప్పేసి రాయబడి ఉంటుంది. యెహోషువతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నేను చేసిన కార్యములను ధ్యానించు, లేకపోతే నేను నీకు తోడై ఉంటాను, మోషేకు ఏ మాటలైతే చెప్పానో దాన్ని నువ్వు ధ్యానించమని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించాలి. హ్యావ్ టు మెడిటేట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములను మనం ధ్యానించే వారమై ఉండాలని చెప్పేసి సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మూడోది, లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అగైన్ అండ్ అగైన్. దేవుని వాక్యమును మనం ప్రతిసారి వింటూ ఉండాలి. వినడం వలన మనకు విశ్వాసం వస్తుంది. ఈ 3 పనులు మన లోపల విశ్వాసాన్ని డెవలప్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే, హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. వితౌట్ ఎక్స్పెక్టేషన్ దెర్ ఇస్ నో ఫెయిత్. నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది రాదు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసం అంటది. నిరీక్షణ లేకుండా మనకు విశ్వాసం రాదండి. కాబట్టి ఏమున్నా లేకపోయినా నిరీక్షణ ఉండాలి మనకు. నీకు డబ్బు ఉండని ఉండకపోని, ఆరోగ్యం ఉండని ఉండకపోని, నిరీక్షణ మట్టుకు దేవుని మీద ఎప్పుడు ఉండాలి. నిరీక్షణ మనము కలిగి ఉండాలి. యు హ్యావ్ టు హ్యావ్ హోప్. నిరీక్షణ ఉండాలి. నీ నిరీక్షణ ఎప్పుడూ సిగ్గుపరచబడదు. అందుకే మొట్టమొదటిది, యు హ్యావ్ ఎక్స్పెక్టేషన్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. సెకండ్ వన్ ఏంటిదంటే, మెడిటేట్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మూడోది ఏంటంటే, హ్యావ్ టు లిజన్ అండ్ స్పీక్. మీరు ఏదైతే దేవుడు మీతో మాట్లాడాడో, ఏదైతే కార్యాలు చేశాడో దాన్ని మీరు వినాలి, ధ్యానించాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా మనము వాటిని అర్థం చేసుకుంటూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మన లోపల విశ్వాసము డెవలప్ అవుతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు జరిగేటువంటి పనులు ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం, అదేవిధంగా మనం మాట్లాడతాం, మనము యాక్షన్స్ చేస్తాం. అంటే విశ్వాసము మీద పనులు చేయడం ప్రారంభం చేస్తాం. నాలుగోది ఏంటంటే, ఓపిక మనకు వస్తుంది. 4 విషయాలు. మనం ఎప్పుడైతే విశ్వాసంలో ట్యాప్ అవుతామో, ఎప్పుడైతే మనలో విశ్వాసం డెవలప్ అవుతుందో, మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే ప్రార్థన చేస్తాం. ఇంకా కదలించబడకుండా ప్రార్థన చేస్తాం. ఇంకా అవిశ్వాసంలోనికి వెళ్లకుండా ధైర్యంగా మనం ప్రార్థించగలుగుతాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని అద్భుతం చేస్తాడు. రెండవదిగా మన భాష మారిపోతుంది. దేవుని మీద ఆధారం చేసుకొని కాలేబు యెహోషువలు ఏ విధంగానైతే మంచిగా మాట్లాడారో, నిశ్చయముగా దేవుడు మన యందు ఆనందించిన యెడల ఈ యొక్క దేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఏ విధంగా మాట్లాడాడు. అదేవిధంగా దావీదు మాట్లాడాడు, తప్పకుండా ఈ గొలియాతును దేవుడు మనకు అప్పగిస్తాడని ఏ విధంగానైతే మాట్లాడాడు. అదేవిధంగా పౌలు మాట్లాడాడు, దేవుడు నాకు ప్రతి సందర్భంలో తోడుగా ఉంటాడని మాట్లాడాడు. కాబట్టి మన భాష మారిపోతుంది. అదేవిధంగా మూడోది, మన కార్యాలు, యాక్షన్స్ మారిపోతాయి. మనము విశ్వాసానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. ఆ కార్యాలను బట్టి కూడా దేవుడు అద్భుతాలను చేస్తాడు. నాలుగోది ఏంటంటే, మనలో ఓపిక పెరుగుతుంది, ఓపిక వస్తుంది. డిలేస్ వస్తున్నప్పుడు, ఆలస్యం జరుగుతున్నప్పటికి కూడా మనకు ఓపిక, సహనం అనేటువంటిది వస్తుంది. ఇవి ఎప్పుడైతే మన లోపల డెవలప్ అవుతున్నాయో, యు ఆర్ వెరీ నియర్ టు ద మిరకల్. నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగడానికి ఇంకా సమయం దగ్గరకు వచ్చింది అనేది సూచన. ఫస్ట్ 3 విషయాలు ఏంటండి? యు హ్యావ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. మీకు ఒక నిరీక్షణ ఉండాలి. రెండోది, మెడిటేట్ చేయాలి. మూడోది ఏంటంటే, మనం ప్రతి సందర్భంలో ఆయన వాగ్దానాల్ని, ఆయన వాక్యాల్ని వింటూ ఉండాలి. అప్పుడు మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తాము? ప్రార్థించడం మొదలు పెడతాం. మనము మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యములను ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా మూడోదిగా మనము కొన్ని విశ్వాసపు క్రియలను మనం చేస్తాం. నాలుగోదిగా మనకు ఓపిక వస్తుంది. ఈ 4 థింగ్స్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో, రొటీన్గా, డైలీగా మనము ఇక అద్భుతం జరగడానికి దగ్గరలో ఉన్నామని సూచన. దెన్ యూ రిసీవ్ ద మిరకల్. ఓకేనా? దీస్ ఆర్ ద 4 థింగ్స్ దట్ ఐఎమ్ మెన్షనింగ్ యూ. దీస్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్యం.
కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. మీరు ఒక సమయములో కార్యాలు చేస్తానన్నారు. ప్రతి అద్భుతం వెనుక ఒక పర్పస్ ఉందన్నారు. అదేవిధంగా నాయన ప్రతి అద్భుతం ద్వారా మీకు మహిమ రావాలి, మీ వైపు జనాలు తిప్పబడాలనుకుంటున్నారు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీ వాక్యం ధ్యానించాలని, అదేవిధంగా మేము ఒక ఆశ పెట్టుకోవాలని, అదేవిధంగా నాయన మేము తండ్రి మీ యొక్క మాటలు వినాలని, మీరు చేసిన కార్యములను ధ్యానించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. తద్వారా మాలో విశ్వాసం డెవలప్ అవుతుంది. అప్పుడు మేము ప్రార్థిస్తామని, మేము తన విశ్వాస ఒప్పుకోలు చేస్తామని, అదేవిధంగా నాయన మేము కొన్ని కార్యములను విశ్వాసముకు సంబంధించినవి చేస్తామని, అదేవిధంగా ప్రభువా మాలో ఓపిక కూడా వస్తుందని మీరు చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎవరైతే దర్శించబడ్డారో వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యములను చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కిందున్న కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మేము దేవుని నామాన్ని మహిమపరుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.